నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. మన మాజీ స్పీకర్ పరారీలో ఉన్నాడు. ఇది చెప్పడానికే చాలా చండాలంగా అనిపిస్తుంది. అంటే ఇది ఆయన పరువు, రాష్ట్ర పరువు పోయినట్టే. స్పీకర్ అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్. చాలా పెద్దరికంగా వ్యవహరించాల్సిన పోస్ట్. గురించి మాట్లాడతారండి ఏంటి మాట్లాడతావు ఏంటి మాట్లాడతావు ప్రవర్తన కోసం గురించి మాట్లాడతారండి ఏంటి మాట్లాడతావు ఏంటి మాట్లాడతావు ప్రవర్తన కోసం. కానీ తమ్మినేని సీతారాం గారు స్పీకర్‌గా ఎంత గొప్పగా వ్యవహరించారో అది వేరే విషయం. దాని గురించి మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈరోజు ఆయన పరారీలో ఉంది. ఆయన పైన వ్యవహరించిన తీరుపైన కాదు. ఎట్ ద సేమ్ టైమ్ రాజకీయ కక్షల వల్ల ఎవరో పెట్టిన కేసు వల్ల కాదు. ఒక ఫోర్జరీ కేసులో ఆయన, ఆయన భార్య, అలాగే కుమారుడు చిరంజీవి ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఒక రకంగా చూస్తే పరువు తీశాడు. తమ్మినేని సీతారాం 1982లో రాజకీయ అరంగేట్రం చేసి వరుసగా 6 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి పదవి చేశాడు. అది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 82లో రామారావు గారి పార్టీలో జాయిన్ అయ్యి 83లో ఎమ్మెల్యేగా అయ్యి తర్వాత చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి 2004లో చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి మళ్ళీ ఓడిపోయాడు. దాని తర్వాత 2013లో వైకాపాలో జాయిన్ అయ్యి 2019లో స్పీకర్గా వెళ్ళాడు. స్పీకర్గా వెళ్ళిన తర్వాత ఆయన బిహేవియర్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. అది సెకండ్ చాప్టర్ ఆఫ్ ద డే. కానీ ఈరోజు ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఆమదాల వలస నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాళ్ళు కూడా సిగ్గుపడతారు, ఈయనెందుకు గెలిపించాం మనం ఎన్నిసార్లు అని చెప్పి. నిజంగా చాలా బాధాకరంగా ఉంది న్యూస్ చేయాలంటే. ఈరోజు ఆయన భార్య, ఆయన కుమారుడు తమ్మినేని శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్నాడు. అసలు ఏంటి కేసు అని ఒక్కసారి క్లుప్తంగా చూసుకుంటే, హైదరాబాద్లో నివసిస్తున్న అందవరపు గోవిందరాజులు గారికి 900 గజాల భూమి ఉందండి. ఇది ఎక్కడ? శ్రీకాకుళంలో బలగ అన్న ప్రాంతంలో 900 గజాల భూమి ఆయన పేరు మీద ఉంది. దాన్ని తమ్మినేని సీతారాం గారు కన్నేశారు. కన్నేసి ఏం చేశారు? ఇమ్మీడియట్గా ఆయన చనిపోయాడని చెప్పి ఒక ఫోర్జరీ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేయడంతో ఆగాడా? లేదు. దాని తర్వాత ఒరిస్సా నుంచి అడబాల రజని అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయి ఈయన కూతురు, ఏకైక పుత్రిక అని చెప్పి ప్రూవ్ చేసి, ఆ ప్రాపర్టీ హెరిడిటరీగా నెక్స్ట్ ఈమెకే వస్తుందని చెప్పి చూపించి, ఆస్తి అమ్మాయి పేరు మీద రాపిచ్చి, ఆ పర్టికులర్ ల్యాండ్ని తమ్మినేని సీతారాం గారి కొడుకు తమ్మినేని చిరంజీవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేశారు. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఇక్కడ అసలు పెద్ద చిక్కు మొదలైంది. కేసు నమోదైంది రిజిస్ట్రార్ల పైన అంటే కానే కాదు, 13 మంది పైన కేసు నమోదైంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఎంత మందంగా వెళ్ళారో ఆలోచించండి. డెత్ సర్టిఫికేట్ ఓకే, అది ఒరిజినలో కాదో రిజిస్టర్ వాళ్ళు చెక్ చేయలేకపోయారు, ఫైన్. కానీ ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే భార్య, పిల్లలు ఎంతమంది అన్నది ఒక రిజిస్ట్రేషన్ ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ని ధృవీకరించిన తర్వాతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆస్తి సమానంగా వెళ్తుంది. లేకపోతే వీళ్ళనామా ఏమైనా రాస్తే దాని ప్రకారం అప్లై చేయొచ్చు. ఇక్కడ ఒరిస్సా నుంచి తీసుకొచ్చేసి ఈ అడబాల రజని అనే అమ్మాయి పేరుతో ఆస్తి రాస్తున్న రిజిస్టర్స్ పట్టించుకోలేదు. కేవలం లంచానికి ఓకే అనేసి ఈరోజు అందవరపు గోవిందరాజులు గారి భూమి 900 గజాలు శ్రీకాకుళం బలగలో ఉన్న భూమిని తీసి శుభ్రంగా చేతులు మార్చేసి కూర్చున్నారు. దీని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని రిజిస్టర్ అయిపోయి ఈయన పైన కేసు నమోదైంది. దట్స్ ఇట్. ఒక్కసారి కేసు నమోదైన తర్వాత 13 మంది పైన కేసు నమోదైతే 8 మందిని అరెస్ట్ చేశారు. 5గురు పరారీలో ఉన్నారు. ఆ 5గురిలో 3 వీళ్ళ కుటుంబ సభ్యులే. సీతారాం, చిరంజీవి, వాళ్ళ వైఫ్, మొత్తం 3 పరారీలో ఉన్నారు. ఈయన ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్తే స్పీకర్గా కూడా అంత గ్రేట్గా వ్యవహరించాల. తెలుగుదేశం పార్టీ అపోజిషన్ స్టేటస్ ఉండి చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్లో ఉన్నప్పుడు ఆయన కింద ఒకసారి మున్సిపల్ మినిస్టర్గా పనిచేసి తన పొలిటికల్ కెరియర్ మొదలైంది టీడీపీ నుంచి అన్న విషయం కూడా మర్చిపోయినా పర్లేదు, కానీ అసభ్యకరంగా బిహేవ్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాండిడేట్స్ని, టీడీపీని ఎప్పటికప్పుడు పార్టీ మెంబర్స్ని టీడీపీని సస్పెండ్ చేయటం, అలాగే జగన్మోహన్ రెడ్డి మొహంలో చిరునవ్వులు చూడటం కోసం ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో అయితే ఒకే ఒక్కళ్ళు అటెండ్ అయ్యారు అసెంబ్లీకి, అందరినీ సస్పెండ్ చేసి పడేశారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చో, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడటం, ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే పైన విరుచుకుపడటం. అది కాకుండా స్పీకర్ ఇస్ జస్ట్ అన్ ఆర్బిట్రేటర్. అతనికి ఏ పొలిటికల్ పార్టీతోనూ ఇంత టచ్ ఉన్నట్టు బిహేవ్ చేయకూడదు. బట్ టు ఆర్ బ్యాడ్,
ఇండియాలో ప్రతి ఒక్క స్పీకరు ఒక పొలిటికల్ పార్టీ ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళకి అలైన్డ్‌గా వర్క్ చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. అలాంటి తరుణంలో ఈ తమ్మినేని సీతారాం అప్పట్లో వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి, అతను చాలా మగ్గువ వైసీపీ వాళ్ళకి చూపిస్తూ ఆఖరికి ఎంత దాకా ఎళ్ళిపోయాడంటే, అమరావతి అతని ప్లేస్ కానే కాదు. కానీ అమరావతి పైన గూడా అదొక శ్మశానం అనే స్టేట్మెంట్స్ చేసేంత స్థాయికెళ్ళిపోయాడు. కించపరచటం, విచ్చలవిడిగా వ్యాఖ్యానాలు చేయటం. ఈ ఒక్క కేసైనా ఇతని పైన పడింది ఇప్పుడు మనం చూసుకుంటే అంటే లేదు. ఇతని పైన చాలా కేసులున్నాయంట. ఈరోజు పరారులో ఉన్న సీతారాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈరోజు కాన్స్టిట్యూషనల్ పదవి నుంచి తెగెళ్ళిన సో కాల్డ్ తమ్మినేని సీతారాం రాష్ట్ర పరువు, తన పరువు 2 తీశాడు. ఏమంటారు? ఇలా పరారీలో ఉండటమేంటి? ఫోర్జరీ డెత్ సర్టిఫికేట్లు క్రియేట్ చేయటం ఏంటి? ఇది సబబా? దీని గురించి అసలు మీరందరూ ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.